యావత్ తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి లాస్ట్కు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుని పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి యొక్క కక్ష సాధింపులు కానివ్వండి, రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు కానివ్వండి, మనందరం చూస్తున్నాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాన్ని, ఒకవైపున వారికి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చినప్పుడు ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక సీనియర్ పొలిటీషియన్గా వారు ఆ నోటీస్కు వారు ఆన్సర్ ఇచ్చారు. వారు చెప్పింది ఏంది, నేను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఇప్పుడు కాదు, అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా. రీసెంట్గా సమ్మక్క సరళమ్మ జాతర కూడా వారిని మంత్రులు వెళ్ళి ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు కూడా ఇన్వైట్ చేసింది కూడా మనం చూసినాం. అయితే ఇక్కడ చట్టం ఏం చెప్తుంది, కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఏంది, సీనియర్ సిటిజన్స్ ఎవరన్నా ఉన్నప్పుడు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నప్పుడు, మహిళలు అయినప్పుడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినప్పుడు తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు విచారణ చేసుకోవచ్చు అనేది చాలా స్పష్టత ఉంది. వారు క్లియర్గా చెప్పాను, నేను ఇక్కడనే నివాసం ఉంటున్నా, మీరు ఎప్పుడైనా రావచ్చు, ఒక రోజు ముందు చెప్పి రావచ్చు అని చెప్పి వారు చెప్పారు. మళ్ళీ కక్షపూరితంగా నందినగర్కి వెళ్ళి నోటీస్ తీసుకెళ్ళి గోడ కంటించేటువంటి, అంటే ఎవరిని కించపరుస్తారు మీరు? అంటే ప్రజాస్వామ్యంలో ఇది రైటా? ఒకవేళ బాధ్యత గల పౌరుడిగా నేను అటెండ్ అవుతా అని వారు చెప్పారు. వాళ్ళు నిన్న మొన్న చేసినటువంటి ఈ పద్ధతులు ఏదైతే ఉన్నదో తప్పుడు పద్ధతులు, మేము కోర్టుకు పోతే ఒక నిమిషం కూడా మాకు ఫేవర్గా ఆర్డర్ వస్తుంది. అయినా కానీ నేను ఒక బాధ్యత గల పౌరుని, తప్పకుండా నేను అటెండ్ అవుతా అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటిది కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంది, అసలు ఏం చేస్తున్నారు మీరు, ఏం పద్ధతులు ఇవి? మీ ప్రభుత్వం చేసేటువంటి విధి విధానాలు, ఒకవైపున ప్రజలకేమో ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెట్టి అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని తీసుకొచ్చిడ మీ చేతికిస్తా, మీరెవరు భోజనం చేసే అవసరం లేదు, మేమే వండుకొచ్చి తినిపిస్తామని రకరకాల హామీలు మీరు ఇచ్చారు. కానీ ఈరోజు మీరు చేస్తుంది ఏంది? కనీసం వారి వయసు రీత్యా వారిని గౌరవించవలసినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ఏ విధంగా అయినా కానీ మేము కక్ష తీర్చుకోవాలి అనేటువంటి పద్ధతి సభ్య సమాజం చీదరించుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మా పార్టీ పరంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకత్వం, మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు కావచ్చు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కావచ్చు, మా పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లుగా చేసిన వాళ్ళు కానీ, కార్పొరేటర్లు, వార్డు మెంబర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మరి అదేవిధంగా జిల్లా పరిషత్ చేసిన వాళ్ళు కానివ్వండి, మా గులాబీ సైన్యానికి, వారితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, అడ్వకేట్లకు కానివ్వండి, డాక్టర్లకు కానివ్వండి, ఇంటలెక్చువల్స్, విద్యార్థులు, మహిళలు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, రేపు పెద్ద ఎత్తున నిరసన చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అది కూడా ఒక శాంతియుతమైనటువంటి నిరసన.
మీకు గ్రామ శాఖలో కానివ్వండి, జిల్లా హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కానివ్వండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్ కానివ్వండి, అన్ని దగ్గర కూడా పెద్ద ఎత్తున రేపు రాస్తారోకో ధర్నాల కార్యక్రమాలు చేయండి. శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే చేయండి. ఈ ప్రభుత్వం చాలా రోజులు ఉండే పరిస్థితిలో లేదు. ఇష్టం, మా దగ్గర అధికారం ఉన్నది కాబట్టి మా ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటాం. ఇది ఏం పద్ధతి? ఏం ప్రజాస్వామ్యం ఇది? మీరు చూసినారు, కేసీఆర్ గారు నేను అటెండ్ అవుతాను రాసిండు. మీరు రండి, వ్యవసాయ క్షేత్రంలో నేను ఉంటా, మీరు రండి, వచ్చి మీరు ఎప్పుడైనా పర్వాలే ఒక రోజు ముందు చెప్పండి అని వారు చెప్పారు. చెప్పిన తర్వాత నిన్నపోయి ఆ గోడకు నోటీస్ అంటించడం ఏంది? అంటే ఎవరిని కించపరుస్తుండ్రు? అంటే ప్రభుత్వాలు అనేది పర్మనెంట్ అనుకుంటున్నారా? ఏ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో పర్మనెంట్ కావు. ఇప్పుడు నిన్న చూస్తే నేను ఎందుకు చెప్పిన అంటున్నారు సర్కస్ కంపెనీ నడిపిస్తున్నారని. స్పీకర్ గారు మొన్న తీర్పిచ్చారు, వీళ్ళు కాంగ్రెస్ కాదు, వీళ్ళు టీఆర్ఎస్ శాసనసభ్యులే అని చెప్పి తీర్పిచ్చారు. అంటే ప్రజలు ఏమనుకుంటారు కూడా పక్కన పెట్టిండు. వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లల్లో ప్రచారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. మరి స్పీకర్ గారు మీ మనుషులను పంపించి మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఇప్పుడైనా మీకు స్పష్టత వస్తుందేమో చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే సర్కస్ కంపెనీ నడిపిస్తున్నారు అంటున్నాను నేను. ఏంది ఇది ప్రజాస్వామ్యం లోపట? అంటే మీ ఇష్టం, ఏది పడితే అది చేసేస్తాం. ఇప్పుడు నిన్న కౌశిక్ రెడ్డిని చూశారు, తన సొంత నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే, తన సొంత పుట్టిన గ్రామం వేనవంక, ఆ గ్రామంలో సమ్మక్క సరళమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చాలా గ్రాండ్గా జరుగుతుంది. సరే, అక్కడ ట్రస్టీ ఉన్న వాళ్ళకేమో కోర్టు డైరెక్షన్ ఇచ్చినారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలనేది నేను పేపర్లో టీవీలో కానీ అక్కడ చెప్పినటువంటి అధికారులు. నేను పోలీస్ డిపార్ట్మెంటుకు డీజీపీ గారు కానీ అక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానివ్వండి, ఒక నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు తన నియోజకవర్గంలో జరిగేటువంటి జాతరలో కుటుంబ సభ్యులతోనే అటెండ్ చేసుకునేటువంటి రైట్ ఉండదా? కోర్టు చెప్పింది ట్రస్టీ వాళ్ళని చేయమని చెప్పింది తప్ప అక్కడ ప్రజల్ని కానీ ప్రజాప్రతినిధులను కానీ అలో చేయొద్దని ఎక్కడని చెప్పిందా? ఒకవేళ ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం మీకు ఏమన్నా అనిపిస్తే ఆ ట్రస్టీ మెంబర్స్ ఫస్ట్ పూజ చేసిన తర్వాత ఆ గౌరవ శాసనసభ్యునికి సెక్యూరిటీ ఇచ్చి, మీకు ప్రోటోకాల్ కూడా ఉన్నది, తీసుకుపోయి పూజ చేపిస్తే సరిపోతుండే. మీరు అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసిండు, అతను నోరు జారిండు, మళ్ళీ ఆయన పశ్చాత్తాప